హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ నామ్ని ఏ విధంగా యాడ్ చేయాలండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ నామ్ని అసలు ఎందుకు యాడ్ చేయాలండి వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ముందుగా ఈ ఛానల్ అంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఓకే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అనేది ఎవరైనా యాడ్ పిఎఫ్కి యాడ్ చేసుకోకపోతే ఈ నామినీ అనేది యాడ్ చేసుకోండి. అసలు ఎందుకు ఈ నామినీ యాడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఒకవేళ ఏదైనా అవ్వచ్చు, అలాంటప్పుడు మీ పిఎఫ్ అమౌంట్ అనేది మీరు ఈ నామినీ ద్వారా ఎవరినైతే యాడ్ చేశారో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వాళ్ళకి చెందుతుంది. అందువల్లనే ఈ నామినీ తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే మీ పిఎఫ్ ₹1 కూడా ఎవరికి చెందకన్నా అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మీ గూగుల్ క్రోమ్లో పిఎఫ్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ హోమ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీ యూఎన్ఏ నెంబర్, అలాగే మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారా, ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అని చూసారా, సబ్మిట్ కొట్టండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత యూ అని చూసారు, ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు మీ ప్రొఫైల్ అంది ఈ నామినీకి ఫస్ట్ ప్రొఫైల్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నామినీ అంది యాడ్ చేసుకోవడానికి అవుతుంది. లేకపోతే ప్రొఫైల్ అంది సెట్ చేయకపోతే మీరు ఈ నామినీని యాడ్ చేయలేము. ఓకే, ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నాది ఫోటో ఉంది, కానీ లేకపోయిన వాళ్ళకి ఇక్కడ రెడ్ కలర్ ఉంది చూడండి. ఇక్కడ చేంజ్ ఫోటో ఉంది కదా, కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఏంటంటే అప్లోడ్ ఫోటో అని వస్తుంది. ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ బాణం గుర్తు ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీ ఫోటో గ్యాలరీ ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్తుంది. మీరు ఆల్రెడీ ఓ ఫోటోని సెలెక్ట్ చేసి ఉంచుకుంటారు కదా, మంచిది. ఆ ఫోటో అనేది ఎంచుకోండి. ఆ ఫోటో మాత్రం మన యొక్క ఫేస్ ఏ ఫోటో ఇస్తున్నామో ఆ ఫోటోకి మాత్రం ఫేస్ అనేది 80% అబోవ్ ఉండాలి. అంటే మన ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఫోటో వస్తుంది. మన ఫోటో అనేది ఎంచుకోవాలి. ఏ ఫోటో అనేది క్లిక్ చేసుకొని ఒక ఫోటో అనేది ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది చూడండి. సైజ్ అనేది ఆ ఫోటో సైజ్ అనేది మినిమం 100 KB లోపలే ఉండాలి. 100 KB ఉంటేనే ఫోటోని తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు ఫోటోని. మనం ఒక ఫోటోని ఎలాగా 100 KBలోని తీసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఫోటో రీసైజ్ ఎలా చేయాలండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వీడియో. ఇప్పుడు అది ఎలా చేయాలని కూడా నేను చూపిస్తాను, చూడండి. ఓకేపై క్లిక్ చేసిన తర్వాత ఫోటో రీసైజ్ అనే యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లోకి లాగిన్ అవ్వండి. ఈ విధంగా ఉంటుంది యాప్లో ఇమేజ్. యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది యాప్. ఇవి చూడండి, ఫోటో అండ్ పిక్చర్ రీసైజ్. చూసారా, ఫస్ట్ వన్ సెలెక్ట్ ఫోటో. ఈ సెలెక్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన ఏ ఫోటో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు అలాగే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటుంది చూడండి 100 KB. ఈ 100 KB అనేది మన ప్రొఫైల్కి సెట్ చేసుకోవడానికి. ఈ 500 KB ఉంది కదా, ఇది మనం పిఎఫ్ క్లైమ్ అడ్వాన్స్ పెట్టుకున్నప్పుడు మనం ఒక పాస్బుక్ని ఈ 500 KBలో పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది 100 KB కాబట్టి 100 KBని ఎంచుకుంటాం. ఎంచుకోగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫోటో. చూడండి, 99% KB లింక్ వస్తుంది ఆల్రెడీ మనకి. ఓకే, ఏ ఫోటో అయితే రీసైజ్ చేసి పెట్టుకున్నామో ఆ ఫోటో అనేది మళ్ళీ
ఈ బాణం గుర్తు ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫోటో గ్యాలరీకి ఓపెన్ అవుతుంది. అక్కడ ఈ ఫోటో ఉంటుంది, దానికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫోటో. చూసారా వచ్చింది, అలాగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫోటో. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ వస్తుంది రివ్యూ. మనం మన ఫోటోని ఏ ఫోటో అయితే ఇచ్చాం ఫోటోని చూసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా వచ్చిందా లేదా, ఫేస్ అది కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత కింద చూడండి అప్లోడ్ ఫోటో అని చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఫోటో అంది అప్లోడ్ అవ్వాలో లేదండి ఒకసారి అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన ఫోటో అంది ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ విధంగా అప్లోడ్ అయిపోతుంది. చూసారా ఇక్కడ ఫోటో అంది అప్లోడ్ అయిపోయింది. మనకు నచ్చిన ఫోటో ఏ ఫోటో అయినా ఫేస్ మాత్రం క్లారిటీగా ఉండాలి, అది చూసుకోండి ఫస్ట్. ఓకే నెక్స్ట్ మన ప్రొఫైల్ కిందనే డౌన్కి వస్తే అడ్రస్ 1 లెవెల్ 1 లెవెల్ 2 ఉంటుంది, అది మనం ఫిల్ చేయాలి. ఈ విధంగా పర్మనెంట్ అడ్రస్ నేను ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు ఫిల్ చేయకపోతే ఇక్కడ చూడండి పెన్సిల్ మార్క్ ఉందిగా, ఈ పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేస్తే మీ ఒక అడ్రస్ అంది ఎడిట్ చేయడానికి అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మీ అడ్రస్, మీ ప్రొఫైల్ అడ్రస్ అంది ఇచ్చేయండి. ఇచ్చి ఇక చూడండి చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి అప్డేట్ అని చూసారా గ్రీన్ కలర్లో, ఈ అప్డేట్ అనే దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్ అంది పూర్తిగా అప్డేట్ అయిపోద్ది. ప్రొఫైల్ అంది అప్డేట్ అయిపోయిన తర్వాత మనం మేనేజ్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో మార్క్ చేసి పెట్టంగా ఈ నామినీ, ఇక్కడి నుంచి మనం ఈ నామినీ మన ఎవరికైతే మన ఫ్యామిలీలో ఉన్న ఒక నెంబర్ని ఈ నామినీని పిఎఫ్కి యాడ్ చేసుకుంటామో దాన్ని వాళ్ళు ఒక డీటెయిల్స్ దగ్గర పెట్టుకోండి అన్నీ. ఓకే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడితోనే ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2లో నెక్స్ట్ వీడియో అంది ఈ నామిని ఎలా యాడ్ చేయాలండి పర్సన్ అంది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వేరే ఒకరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.